మారోజు వీరన్న అమర హే అమర హే అమర హే మారోజు వీరన్న అమర హే అమర హే సాధిద్దాం మారోజు వీరన్న గారి ఆశయాలను సాధిద్దాం 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 అమరవీరుల ఆశయాలను సాధిద్దాం 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 బహుజన రాజ్యాధికారాన్ని సాధిద్దాం సాధిద్దాం. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బిఎల్టీయు కార్యాలయంలో ఈరోజు మారోజు వీరన్న వర్ధంతి 28వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మారోజు వీరన్న ఆయన యొక్క సిద్ధాంతాలు ఏంటి అంటే కార్ల్ మార్క్స్, పూలే, అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను ఆయన యొక్క వారి యొక్క సిద్ధాంతాలే ఆశయాలుగా తీసుకొని ముందుకు పోయిండు. ఆయన సిద్ధాంతాలు ఈ భారతదేశంలో ఆయన సిద్ధాంతాలు ఏవైతున్నాయో కార్ల్ మార్క్స్, పూలే, అంబేద్కర్ సిద్ధాంతాలని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతాలతోనే ముందుకు పోయి ఈరోజు భారతదేశంలో ఇండియాలో ఏం చేయాలి అనే పుస్తకం రచించి దాంట్లో క్లుప్తంగా భారతదేశంలో ఏం చేస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, ఏం చేస్తే భారతదేశం కుల నిర్మూలన అవుతుందని చెప్పేసి అంబేద్కర్ రాసిన కుల నిర్మూలనకైన పుస్తకాలు చదివి ఈరోజు మారోజు వీరన్న అనేక విషయాల పుస్తకంలో చెప్పడం జరిగింది. అట్లనే ఆనాడు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయనను బూటకు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆయన ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన ఆయన మా మధ్యలో లేడు, కానీ ఆయన ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను మేమందరము ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి మేమందరం ఆయన యొక్క ఆశయాల పట్ల ఆయన ఆశయాలను విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బిఎల్టీయు ట్రేడ్ యూనియన్ ఆఫీస్ వద్ద మారోజు వీరన్న గారి 28వ వర్ధంతి బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అదేవిధంగా బిఎల్టీయు ట్రేడ్ యూనియన్ బిఎల్పీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మారోజు వీరన్న గారు 1962 సంవత్సరంలో సూర్యాపేట జిల్లా కరివిరాల కొత్తగూడెంలో జన్మించినటువంటి ఆయన చిన్నప్పటి నుంచే ఈ బడుగు బలహీన వర్గాలపైన జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అదేవిధంగా అనేక నాటకాలలో ఉన్నటువంటి ఆంతర్యాలను ప్రశ్నించేటువంటి ఆలోచన విధానాన్ని దృక్పథం కలిగినటువంటి ఆ మారోజు వీరన్న ఆ దృక్పథంతో ఆయన బాల్యమంతా అదే విద్యాభ్యాసంలో కూడా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కూడా విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పాల్గొని రాష్ట్ర స్థాయిలో ఆయన ఎదిగి కారం చెడుకు సంబంధించినటువంటి ఘటనలో కూడా అనేక రకాల పోరాటాలు చేసినటువంటి మారోజు వీరన్న గారు అదేవిధంగా గద్దర్ పైన కాల్పులు జరిగినప్పుడు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన జీవితకాలం అంతా కూడా కులవర్గ జమీలి పోరాటాలు చేయాలా, ఈ భారతదేశంలో కులం అనేది నశించాలని చెప్పేసి ఈ కులాన్ని నిర్మూలించిన తర్వాతనే ఈ కులవర్గ జమీలి పోరాటాలు చేస్తేనే బహుజన రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి ఆయన కలలు కన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 1999లో ఈ కరీంనగర్లో అప్పుడున్నటువంటి ఆ రాజ్యము కుట్రమంది ఈ మారోజు వీరన్న కనుక బతికి ఉంటే ఈ బహుజన రాజ్యాధికారం వస్తుంది, మా అస్తిత్వం కోల్పోతామని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కుట్రపన్ని ఆయనను బూటకు ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ఏదైతే మారోజు వీరన్నను ఎన్కౌంటర్ చేయడం వల్ల ఈ బహుజన రాజ్యాధికారం కానీ ఈ ఏదైతే అంతరాలు ఉన్నాయో వాటిని ఆయన ఆశయాలను పునిపించుకొని ఈ బహుజనులందరూ ఈ బహుజన రాజ్యాధికారం వైపుగా అంతిమ లక్ష్యంగా పోరాటం చేయాలా, ఈ మనమెంతో మనకంత వాటా రావాలని చెప్పేసి కూడా భవిష్యత్తులో పోరాటం చేసి మనకు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా సీట్లు మనం సాధించుకొని మన వాటా మనం దక్కించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.